ఏపీలో బాణుడు సెగలు కక్కుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నిప్పుల కుంపటిగా మారాయి. బయటకు రావాలంటేనే జనం భయపడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దాదాపు అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ ప్రాంతాలకు ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి? ఏ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి? ముఖ్యంగా నిన్న చెప్పుకున్నట్లుగానే దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలో నెల్లూరు మినహా మరియు ఏలూరు జిల్లాలకు, ఈ 8 జిల్లాలకు అంటే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చాము. ఈ జిల్లాలలో తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక నెల్లూరు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు వడగాలులు మాత్రమే ఉన్నప్పటికీ అది కంటిన్యూస్గా కొనసాగటం వలన ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యంలో 1-2 చోట్ల వడగాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక 2 జిల్లాలు ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడిమితో కూడిన, తేమతో కూడిన అతి అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇవ్వరు. అంటే రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్టు, కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్టు, కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక 4-5వ రోజుల్లో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్టు, మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది. కాబట్టి రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాలన్నింటికీ కూడా హీట్ వేవ్ను సూచించే ఎల్లో అలర్టు, ఆరెంజ్ అలర్టు లేదా రెడ్ అలర్టు ఉన్నాయి. కానీ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అసౌకర్యవంతమైన వాతావరణాన్ని సూచించే ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేయడం. ఇప్పుడు రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలకు ఎంత మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది? అలాంటి అంచనా గడిచిన 24 గంటల్లో అయితే అత్యధికంగా బాపట్లలో 46.6 డిగ్రీలు నమోదైంది. కావలిలో 45.8, అమరావతిలో 45.7, విజయవాడ గన్నవరంలో 45.2, నందిగామలో 44.7 మరియు కావలిలో 44, ఒంగోలులో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తునికి దక్షిణంగా ఉన్న అన్ని కోస్తా ప్రాంతాలలో, ముఖ్యంగా ఐఎండీ అబ్జర్వేటరీస్ ఉన్న అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల కన్నా ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది మొత్తం మీద రానున్నటువంటి వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఇదే వేసవి తీవ్రత కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈరోజు దాదాపు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు, రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత వాతావరణం, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కూడా కనిపించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.